మన మెదడుకి అర్థం కాని ఎన్నో ఎన్నో అంశాలు, ఎన్నో విషయాలు ఒకవేళ అవి రుజువయ్యాయి అనుకోండి, వాటిని మనం సైన్స్ అని అంటూ ఉంటాం. కానీ ఎన్నో సందర్భాల్లో అలా రుజువైన అంశాలు కూడా అంటే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే డౌట్స్ క్రియేట్ చేస్తుంటాయి, అన్బిలీవబుల్ ట్రూత్స్ లాగా అనిపిస్తుంటాయి. అలాంటి సమయాల్లో ఇది ట్రాష్ అని కొట్టిపడేస్తాం. అంటే దీనికి అసలు ఒక శాస్త్రీయత లేదు, ఇది అశాస్త్రీయం, ఇది మూఢనమ్మకం, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ ఇలా అంటూ ఉంటాం. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి ఎన్ని జరిగినా సరే మన శాస్త్రాల్లో, మన ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో, మన సనాతన ధర్మంలో వీటన్నిటిలో కూడా ఇలాంటి వాటికి అంటే నిగూఢమైన సత్యాలు, నిగూఢమైన నిజాలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రూఫ్స్తో సహా నిక్షిప్తంగా ఉన్నాయి. అందులో ఒకటే చక్రసిద్ధ వైద్యం. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ల క్రితంది, యుగాల క్రితంది. అలాంటి ఒక చక్రసిద్ధ వైద్యానికి చెంది 36వ తరానికి చెందిన ఒక నిష్ణాతురాలు, ఒక సుప్రసిద్ధ వైద్యురాలు, చక్రసిద్ధ వైద్యంలో ఆవిడ పేరే డాక్టర్ సత్యసింధుజ గారు. ఆవిడ వారి చక్రసిద్ధ వైద్యం అసలు ఎందుకు, దీని గురించి మనం తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఐ వెల్కమ్ హర్ ఆన్ మై షో. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అసలు చక్రసిద్ధ వైద్యం గురించి చాలా మంది విన్నారు, కొంతమంది వినలేదు, ఇంకెంతో మందికి తెలుసు, ఇంకా చాలా మందికి తెలియదు. అసలు ఇది ఒక పెద్ద అంటే ఒక బ్రహ్మ పదార్థం అని అనొచ్చు. అంటే అసలు ఏంటి చక్రసిద్ధ వైద్యం, దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మనం ఒక షార్ట్ ఆన్సర్తో ముందు స్టార్ట్ చేద్దాం, తర్వాత డీటెయిల్డ్ ఆన్సర్లోకి వెళ్దాం. అసలు ఎందుకు, వై షుడ్ ఎనీబడి నో అబౌట్ చక్రసిద్ధ వైద్యం? సిద్ధ వైద్యం అందాం. చక్రసిద్ధ అనేది మనం పెట్టిన దానికి పేరు. ఓకే. సో సిద్ధ వైద్యం అంటే కంప్లీట్నెస్, ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడం. ఇది ఇప్పుడు ఎలా అయితే మనకి సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎలా అయితే ఉన్నాయో, పూర్వం ఇది ఒక ఆధారభూతమైన, అవసరమైన, నిత్యకృత్యమైన ఒక భాండారం లాంటిది. అంటే తెలుసుకోవాల్సిన ఇప్పుడు మనకి వైమానిక శాస్త్రం అంటారు, లేకపోతే విలు శాస్త్రం అంటారు. ఇలా కళల్లో ఎన్నైతే 64 కళల్లో 64 విలు విద్యలు ఎలా అయితే ఉన్నాయో, అలాగా శరీరంతో ఏం చేయొచ్చు, శరీరం ద్వారా ఏం చేయొచ్చు, ఇవి తెలుసుకునే ప్రయత్నం, ఇవి తెలుసుకునే ఒక పూర్ణత్వం ఈ సిద్ధ వైద్యంలో ఉంటుంది. దీన్ని మనకి శివ సంహితలోను, గేరండ సంహితలోను, చాలా వాటిలో, ఉపనిషత్తుల్లో మీరు అన్నట్టు, ఇంకా మనకి వేదాల్లో ఉంది, ఉపాంగాల్లో కూడా ఉంది ఇది. సో దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ప్రతి వాళ్ళకి అది అవసరం. ఇప్పుడు మనకి పొద్దున్న లేచి ఏదో ఒక భయంతో మనం ఉంటూ ఉంటాం, ఒక ఇన్సెక్యూరిటీతో ఉంటాం. ఎందుకంటే దాని పట్ల పూర్తిగా అవగాహన ఉండదు. తెలుసుకున్న అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ తోటి, మిడిమిడి జ్ఞానంతో మనం బతికేస్తూ ఉంటాం. బట్ నిజంగా లైఫ్కి, జీవానికి, జీవుడికి కావాల్సినది ఏంటి, ఆ పరవిద్యకి ఎలా ఉంటుంది, పరవిద్యకి సంబంధించి అంటే మనస్సు, శరీరము అంటే మెదడు, శరీరం, వీటితోటి ఉన్న అవయవలతో కూడి ఉన్న శరీరంతో ఏం సాధించడానికి మానవ జన్మ తీసుకోవడం జరిగింది అన్నదానికి సిద్ధశాస్త్రం అనేది సమాధానం చెప్తుంది. ఓకే. సో ఇట్స్ అబౌట్ లైక్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో లైక్ అంటే ఎలా కనెక్ట్ అయ్యారు మీరు యూనివర్స్, అంటే అంత బ్రహ్మాండమైన యూనివర్స్ లో హ్యూమన్ బీయింగ్ ఏ హ్యూమన్ అన్న దగ్గర ఉండే ఒక ప్రోటోటైప్ ఎలా ఉంటుంది అంటే ఒక అణుబాంబ, లేకపోతే వాట్ ఈజ్ ఇట్, ఇంటలెక్చువాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, లోపల ఇంత నిక్షిప్తమైన ఒక గని దేని ద్వారా మనం తీయచ్చు. అలాగే హ్యూమన్ బాడీలో ఇలాంటివన్నీ ఉన్నాయి చెప్పే శాస్త్రం సిద్ధశాస్త్రం. ఆ రోజుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధం తీసుకుందాం. యుద్ధంలో 18 రోజులు యుద్ధం జరిగింది. ఎంతో మంది గాయపడ్డారు ఆ యుద్ధంలో, ఎంతో మందికి ఎన్నెన్నో గాయాలయ్యాయి. ఆ రోజుల్లో అసలు ఎలాంటి వైద్యం చేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు వార్ మళ్ళీ ఎట్లా వెళ్ళేవారమ్మా? ఇదేమన్నా ఉందా మహాభారతంలో? ఇది రాసి పెట్టుందా? కంపేర్ చేద్దామండి. ఇప్పుడు మనకున్న సో కాల్డ్ హాస్పిటల్స్ అప్పుడు లేవు. అవును, రైట్. అవును. అప్పుడు రాజ విద్య అనేది ఒకటి ఉండేదండి. అంటే ఇది పూర్తిగా ఇప్పుడు ఏదైతే సిద్ధశాస్త్రం అంటామో, ఇది రాజులకి, రాజ్యానికి, అంటే రాజుకి సుభిక్షంగా ఉన్నాడు అంటే రాజ్యం మొత్తం బాగుంటుంది అని రాజుకి కూడా ట్రైనింగ్ ఉండేది. ఓకే, రాజుకు నేర్పించారు. రాజుకి కూడా ఇంకేంటంటే విలు విద్యలో కూడా ఇది కొన్ని భాగాలు ఉంటాయి. అంటే మనకి ఏదైనా శరీరం, దాని అవసరాలు, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో దాన్ని బాగా తెలుసు. అప్లైడ్ మనకుండే మన మనసు, మన ఇంద్రియాలు దాని పట్ల ఎలా ప్రభావితం చూపిస్తున్నాయనే ట్రైనింగ్ దాని మీద బట్టి మన హీలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది. అంటే మనం పడ్డాం అనుకోండి, మహాభారత యుద్ధం వరకు పక్కన పెట్టండి, పడ్డాం, చిన్నప్పుడు పడే ఉంటాంగా, అవును, దెబ్బలు తగిలే ఉంటాయి కదా, స్కిన్ లేచిపోయి ఉంటుంది కదా, మళ్ళీ 3వ రోజు 4వ రోజు కొత్త స్కిన్ వస్తుంది కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, బాడీ విల్ బి రిపేర్డ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఇంటర్నల్ ఇంజరీస్ అన్నిటికీ బాడీ చేసే హీలింగ్ బయట ఏ డాక్టరు చేయలేడండి.
ఓకే. ఎందుకంటే లోపల జీవుడికి అంటే వైద్యో నారాయణో హరి, హరి అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు జీవుడికి ఏది కావాలన్నది ఎప్పుడు ఎలా ఇవ్వాలన్నది వాడు అలా ఇచ్చేస్తాడు. ఓకే. శరీరంలో ప్రతి సెల్కి ఏది కావాలి, ఎలాంటిది కావాలి, ఏ అవయవం ఎలా బాగు చేసుకోవాలి, లేదా అసలు రోగం యొక్క ఉనికి ఎలా తెలియాలి అనే దాని మీద కూడా, అంటే ఇప్పుడు మనకి శరీరం బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాం. మనకున్న ఇప్పుడు మీరు చెప్తున్నట్టు భారత యుద్ధంలో జరుగుతున్న ఒక అంటే 18 రోజుల యుద్ధంలో ఎంతో మంది పోయి ఉంటారు, ఎంతో మంది రోజు 4వ రోజుకి రెడీ అయ్యారంటే ఇలాంటి విలువిద్యలు, ఇలాంటి విద్యల వల్ల ఆ యుద్ధం అంత బాగా జరిగింది. ఇదే కాదండి, ఎక్కడైనా సరే ఎవరిదైనా సరే, ఇప్పుడు మన చిన్నప్పుడే లేదా మన ముందు 2-3 జనరేషన్ల ముందు చూసుకుంటే మనకి ఇంత లేదండి. మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ నాలెడ్జ్ కూడా లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేవు. బేసికల్లీ నాలెడ్జ్ పక్కన పెడదాం, ఇంత ఇన్ఫర్మేషన్ లేవు కాబట్టి రోగం తొందరగా కోలుకుంది. అంటే బయట జరుగుతున్న యాక్సిడెంట్స్ కి వాటికైతే మనం అన్నట్టు మీరు అన్నట్టు ఈ సిస్టమ్స్ అన్ని ద బెస్ట్. ఎలోపతి, నో డౌట్ ఇన్ దట్. ఎలోపతి ఎందుకంటే వీ కాంట్ గో లైక్ దట్. ఇంటర్నల్ గా జరుగుతున్న వాటికి శరీరం దాని సమాధానం చెప్పుకునేది ఒకటి ఉంటుంది అనేది మాత్రం అందరికీ తెలియాలి. సో దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి టర్న్, అంటే ప్రాక్టీస్ చేయగా ఇట్ షుడ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని విజ్డమ్ గెయిన్ చేస్తామండి. దట్స్ హౌ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఇంటర్ కనెక్టెడ్. అదే ఎక్స్టర్నల్ గా మనకి దెబ్బలు తగిలాయి అనుకోండి, స్ప్రో కోల్పోతాడు అనుకోండి, అప్పుడు శరీరం తను చేసుకుంటున్న కొన్ని ఆపస్మారక స్థితిలో ఉంటున్నప్పుడు మనకు అంత పర్ఫెక్ట్ గా, అంటే ఒక భయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గో. గాట్ ఇట్. అంతెందుకండి, ఎలోపతి హార్డ్లీ లైక్ 500 years, బట్ ఇదంతా కూడా 5,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాల పూర్వకంది. శివ సంహిత అంటే పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా అక్కడి నుంచి వచ్చిన 18 సిద్ధ గురువులకి తెలియగా అక్కడి నుంచి మిగతా అంటే మానవాళి కోసం తెలపబడిన లేదా ఒక అద్భుతమైన అవసరమైన నిత్య పఠన గ్రంథం అని చెప్పచ్చు నన్ను అడిగితే. నిత్య పఠన గ్రంథం. ఎందుకంటే మనకి పతంజలి యోగ సూత్రాలు చూడండి, మనం ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం కదండి, అలా కాకుండా పనిలో చూసేవాళ్ళం మనం, నడు ఉంచి పనిచేసేవాళ్ళము, ఎప్పుడు నడు నొప్పి రాలేదండి. సుఖప్రసవాలు అయ్యేవి ఆడవాళ్ళందరికీ. ఇప్పుడు మనం బాడీని డెలికేట్ గా చూడడం మొదలు పెడుతున్నాం. సో మైండ్ ఆల్సో వాస్ బికమింగ్ టూ డెలికేట్. మనం కంఫర్ట్ జోన్స్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం రాదర్ దాన్ దాన్ని ఎలాగ చూడాలనేది ఆ దృష్టిని తప్పిచేసాం. అలాగా ఎప్పుడైతే మనకి సుఖానికి అలవాటు పడుతున్నామో దుఃఖం కూడా దానితో పాటే ఉంటుందండి. ఇంత వెళ్ళాలి అంటే సుఖ దుఃఖాలకి మించి ఒక స్థాయి ఉంటుంది. దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ నీకు కావాలి, ఎలా ఉండాలి, ఎలా చూడాలి, ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ కోసమే జీవుడు పుడతాడు, కానీ ఆ కర్మని పెంచుతున్నాం మనం. యాడెడ్ కర్మ వీఆర్ డూయింగ్. నలిఫై చేయలేకపోతాం, ఈ యాడ్ కూడా చేయకూడదు కదా. కరెక్ట్. మన భయాలతోటి, మనకు అక్కర్లేని ఒక సందేహాలతోటి, ఇలాంటివన్నీ మనం చేయడంతో వెళ్లాల్సిన పురోగతికి మించి అధోగతికి వెళ్తున్నాం. మరి మనం సైన్స్ అంటాం. సైన్స్ అంటే ఆల్ ద సెన్స్ ఆర్గన్స్ చెప్పే practical proof is called science. Scientifically proved. Got it? And there comes like philosophy. అంటే ఇది పూర్వం ఇలా ఆచరించేవాళ్ళు, ఇలా ఉంది, దీన్ని ఎలాగ మనం చూడాలి, ఈ ప్రస్తుతం ఉంటున్న సామాజిక పరిస్థితులు ఏవైతే అనారోగ్యం గురించి కానీ ఏవైతే ఉంటున్నాయో వాటికి ఎలా చూడాలి, అది ఏ ప్రాబ్లం అయినా సరే బై ద వే. అన్నింటికి శాస్త్రాల్లో ఏం చెప్పబడి ఉంది, దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఎలా ఉంటాము అనేది ప్రాక్టీస్ చేయడం అనేది చక్రసిద్ధి ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది.